ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వామన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాలా. ఏంటంటే అడ్డగోలుగా దైవ సాక్షిగా నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి. ఆర్పీ తప్పు చెప్పుకుంటే ఆర్పీ ఫ్యామిలీ ఇస్ గాన్, లేదంటే దాంట్లో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పారు, మీరు చెప్పుతో కొట్టుకోండి, చంపల మీద చేతితో కొట్టుకుంటారు, చెప్పుతో కొట్టుకొని పసుపు నీళ్ళతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. ధర్మారెడ్డి ఈయన వామన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పక్కా బ్రోకర్, పైన యూఓగా ఉంటూ లోకల్ కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్లి నాశనం చేసింది విత్తనం. ఇతను కొడుక్కి పెళ్లి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది, ఈయన అధికారంలో ఉన్నప్పుడు. కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయినాడు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఎవరి కొడుకైనా మామూలుగా చనిపోతారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు, ధర్మారెడ్డి కొడుకు కాదు. ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది. అది ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఇదొక విచిత్రం. అయితే ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ 11 రోజులకో 13 రోజులకో 15 రోజులకో 9 రోజులకో పెడతారు. దాన్ని ఆడ్ నెంబర్ అంటారు, బేసి సంఖ్య అంటారు. బేసి సంఖ్యలోనే ఉంటుంది 9, 11, 13. ఆ రోజులు కూడా కాకుండా పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చాడు. ఎంత అపవిత్రం చేశాడంటే, ఎంత అరాచకం అంటే, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో మరి చనిపోయినప్పుడు గుమ్మం దాటి కానీ ఆ ఊరు దాటి కానీ మ్యాక్సిమం బయటికి రారు. ఇది నిజమా కాదా? నిజమేనా? అది మైలు అంటారు. అంటే ఇంట్లో మరి చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విశిష్టత ఉంటుందో, అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాడి దగ్గర మనం మేలుకోవాలి. కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చే తిరుమలని దృష్టి పట్టించాడు. అంటే అతని దృష్టిలో తిరుమల అనే దానికి విలువ లేదు, హిందూ మతానికి నిబద్ధత లేదు. కాబట్టి దయచేసి వాళ్ళని వ్యతిరేకించాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పు తీసుకొని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.